Welcome to all my viewers from Career Coach YouTube ఛానల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఈ వీడియోలో 10th క్లాస్ అర్హతతోనే పోస్టల్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 28,740 పోస్టుల కోసం ఈ నెల 31వ తారీఖు రోజున నోటిఫికేషన్ రాబోతున్నది. దానికి సంబంధించి 15 రోజులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. 14th ఫిబ్రవరి 2026 లాస్ట్ డేట్. 10th క్లాస్ అర్హత 28,740 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో 1215 పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. 18 to 40 years ఏజ్ లిమిట్ ఉంటుంది. 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ స్కోర్ మెరిట్ ఆధారంగానే సెలక్షన్ చేస్తారు. మీరు 14th ఫిబ్రవరి 2026 లోపల అప్లై చేసుకున్న వాళ్ళకు అది లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్. అదే మంత్లో ఫిబ్రవరిలోనే 28th ఫిబ్రవరి 2026లోనే ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ కూడా వెబ్సైట్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు. మెరిట్ బేస్డ్ ఆన్ ద 10th మార్క్స్ ఓన్లీ. నో ఎంట్రన్స్ ఎగ్జామ్, నో కాంపిటేటివ్ ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు 2 రకాలు. GDS గ్రామీణ్ డాక్ సేవక్, ABPM అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. ఈ 2 పోస్టులకి మనకు 28,740 పోస్టులు నోటిఫికేషన్ రాబోతుంది. కనుక ఇక్కడ SC ST ఉమెన్ పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే అప్లై చేస్తారో ఫీజు ఏం మాత్రం ఉండదు. యూ కెన్ అప్లై ఫ్రీ వితౌట్ ఎనీ చార్జెస్. జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫర్ ద అప్లికేషన్. మెరిట్ లిస్ట్ మీకు 28th ఫిబ్రవరి 2026 రోజే వస్తుంది. కాబట్టి 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకుండా మీరు అప్లై చేస్తే చాలు మీకున్నట్టు 10th క్లాస్ మెరిట్ ద్వారా ఉద్యోగం రావడానికి అవకాశం. 31st జనవరి టు 14th ఫిబ్రవరి అప్లికేషన్ షెడ్యూల్ ఉన్నది. ఫిబ్రవరిలో జాబ్ సెలక్షన్ లిస్ట్ కూడా రాబోతుంది. కాబట్టి ఇలాంటి ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి వీడియోస్ మీకు రావాలంటే చేరాలంటే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఎనీ డౌట్ అప్లై ఫర్ ద ఇండియన్ పోస్ట్ GDS అండ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ అండ్ యూ విల్ గెట్ ద ప్రమోషన్ ఆఫ్టర్ ద కొంత సర్వీస్ తర్వాత మీకు ప్రమోషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ అర్హతతోనే మీకు గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి మీరు అప్లై చేసినట్లయితే మీకున్న మెరిట్తోనే జాబ్ సెలెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 1215 పోస్టులు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ మనకు 31st రోజు వస్తుంది. కాబట్టి ఆ రోజు ఏ రిజర్వేషన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే పూర్తి వివరాలు మనకు దాంట్లో ఉంటాయి. మీరు ఇండియన్ పోస్ట్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకొని ఈ యొక్క ఇండియన్ గ్రామీణ్ డాక్ సేవక్ అనేటువంటి పోస్టులో బ్రాంచ్ మాస్టర్కి పోస్ట్కి మీరు అప్లై చేసినట్లయితే మీకు సెలక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ మెరిట్ బేస్. కాబట్టి అప్లై అండ్ గెట్ ద మెరిట్ బేస్డ్ జాబ్ సెలెక్షన్ ఇన్ ద పోస్టల్ డిపార్ట్మెంట్ ఇండియన్ పోస్ట్. I wish all the best to all the aspirants and do subscribe and get the videos. Thank you.